తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో సీఎం ముందుకు సాగుతున్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీల ఉప వర్గీకరణ లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు సీఎం రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. 2028 నాటికి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణపై కార్యాచరణను వివరించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పలు అభివృద్ధి పనుల కోసం నిధులు సమకూర్చాలని వారిని సీఎం కోరారు. హైదరాబాద్ లోని మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని కోరారు. గతంలో నిర్మించిన 69 కిలోమీటర్ల ఫేజ్ 1 తర్వాత 76 కిలోమీటర్ల పొడవుతో 5 కారిడార్స్ ఫేజ్ 2 ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామన్నారు. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో కేంద్ర వాటా 18% కాగా రాష్ట్ర వాటా 30%. ఇటీవల కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారు. మరోవైపు హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధి భూసేకరణకు వ్యయంలో 50% భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ప్రధానికి తెలిపారు. ట్రిపుల్ కు సమాంతరంగా 370 కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రైల్వే లైన్ కు కేంద్రం సహకరించాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని డ్రై పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఇది ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో R&D కేంద్రాలు, మౌలిక వసతులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిపితే పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు డిఫెన్స్ కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రక్షణ రంగంలో మొదటి నుంచి హైదరాబాద్ కీలకంగా ఉంది. హైదరాబాద్ కు మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల హైదరాబాద్ కు 2000 EV బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని PM E-డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.